జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న నీట్ ఎగ్జామ్ ఈరోజు క్యాన్సిల్ అయింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విద్యావేత్త జీవి సుబ్బారెడ్డి గారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఇది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అండ్ ఎక్కడ జరిగింది ఈసారి అండ్ ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పగలుగుతారా? ఎందుకు ఇలా జరిగిందంటే ఇది మన సిస్టంలో ఉన్నటువంటి లోపం అంతే. మ్మ్. ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారంట. ఓకే. దాంట్లో ఈ బయాలజీ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో, బయాలజీ వచ్చేసి 90 క్వశ్చన్స్ ఉంటాయమ్మా, ఓకే. కెమిస్ట్రీ 45, టోటల్ 135 క్వశ్చన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫిజిక్స్. ఓ. దీంట్లో 100 క్వశ్చన్లు సేమ్ క్వశ్చన్లే మ్యాచ్ అయిన క్వశ్చన్లు వచ్చాయంట. ఓ. అందుకే ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేసామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఓకే. ఇదే ఈ టైప్ ఆఫ్ రూమరే 2024లో కూడా జరిగింది. ఓకే. మళ్ళీ 2024లో అయితే మరి ఘోరం ఏంటంటే ఒకటే క్లాస్ రూమ్లో చదువు అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సేమ్ మార్క్స్, సేమ్ క్వశ్చన్ రాంగ్, సేమ్ క్వశ్చన్ రైట్ అనే విధంగా వచ్చాయంట బల్క్ ఆఫ్ పీపుల్కి. అప్పుడు కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా సుప్రీంకోర్టు వచ్చేసి క్యాన్సిల్ చేయడం లేదు, యాజ్ యూజువల్గా కౌన్సిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పారు. ఇది ఏదో కొత్త ఈ రోజు జరిగిన కొత్త విషయం ఏం కాదు, ఇది ఈ విధంగా జరుగుతూనే వస్తుంది. మీరు 2017 ఆ మూమెంట్ చూస్తే నీట్ అనేది లేదు, లోకల్ బాడీసే అంటే ఐ మీన్ స్టేట్ గవర్నమెంటే ఇది కండక్ట్ చేసుకునేది ఎంసెట్ కింద. అప్పుడైతే 2017 నా బాగా గుర్తుంది, పేపర్ లీక్ అయిందని చెప్పి క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఒక డేట్ అనౌన్స్ చేశారు, సెకండ్ టైం మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ లీక్ అయింది, మళ్ళీ ఒక డేట్ పెట్టారు, మళ్ళీ మూడోసారి కూడా పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఒక డిసప్పాయింట్మెంట్ అనేది 100% వస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 రకాల సమస్యలమ్మా. ఏంటంటే స్టూడెంట్ అంత ఈగర్గా చదువుకొని సోన్స్ నాది ఇది డేట్, పర్టికులర్గా డేట్ ఇది అని చెప్పి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇటువంటి జరగడం బాధాకరం. సెకండ్ థింగ్ ఏంటంటే పేరెంట్ వర్షన్లో కూడా చెప్తా, ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ పంపించిన స్టూడెంట్ మీద సమ్ అమౌంట్ అనేది పెట్టుంటాడు, తర్వాత ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ కూడా సమ్ అమౌంట్ అనేది పెట్టాడు. ఇటువంటి జరిగిన దానివల్ల ఎక్కడన్నా కానీ మిస్టేక్ జరిగింది అనుకోండి, దానివల్ల పేరెంట్ సఫర్ అవుతారు, స్టూడెంట్ సఫర్ అవుతాడు. దీనివల్ల మేజర్గా ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరన్నా ఉన్నారో అని అంటే స్టూడెంట్స్. మన సిస్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ లోపాలు ఏదైతే ఉన్నాయో అది సరిదిద్దుకొని ది బెస్ట్గా చేయగలిగితే మంచిది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు స్టూడెంట్స్. ఇప్పుడు వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు, డీవియేట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు వస్తాయి. అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు ఇంకో 30 days 45 daysలో వాళ్ళకి ఇంకోసారి నీట్ ఎగ్జామ్ ఉంది అన్నా కానీ వాళ్ళు అంతగా కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్ రాయలేరు, చదవలేరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ అనేది నేను ఇవ్వను కానమ్మా, సలహా అనేది ఇస్తా. ఏంటంటే స్టూడెంట్ డీవియేట్ అవ్వడం అయితే 100% పక్కా. దీనికి పేరెంట్ కొద్దిగా మోటివేట్ చేయగలిగి ఇంకొకసారి ఎగ్జామ్ ఇంకో 40 daysకి పెట్టినా 2 monthsకి పెట్టినా ఎగ్జామ్ ఏదైతే ఫర్దర్గా డేట్ అనౌన్స్ చేస్తారో ఆ డేట్కి కంప్లీట్గా ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది బిల్డ్ చేసుకుని షెడ్యూల్ పరంగా మళ్ళీ ఒకసారి రివైజ్ కానీ వెంటనే స్టార్ట్ చేసుకోగలిగితే ఆ డేట్ ఎప్పుడైనా అనౌన్స్ చేయనండి, దాంతో సంబంధం లేదు. రేపటి నుంచో ఈ రోజు నుంచో ఒక ప్రాపర్ షెడ్యూల్, ప్రాపర్ టైమింగ్స్ అనేది పెట్టుకొని స్టూడెంట్ కానీ తరువు కాగలిగితే ఇంకొకసారి అటెంప్ట్ చేయగలిగితే ఇంకా బెస్ట్ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మొన్న అటెంప్ట్ చేసిన ఎగ్జామ్లో సపోజ్ ఎక్స్ అనే స్టూడెంట్కి 550 వస్తున్నాయి అనుకున్నామ్మా, ఎక్కడ పొరపాటు పోయింది, ఏ క్వశ్చన్లో నేను రాంగ్ చేశాను అనేది బేసిక్గా ఒక ఐడియా వచ్చింది కదా. ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్లో ఆయన వీక్గా ఉండేది ఆయన తెలుసు కదా, బేసిక్గా ఒక ఐడియా వచ్చింది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది ఇక్కడ చూశాడు కదా. ఇప్పుడు ఎక్కడైతే ల్యాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే నీకు ఒక మంచి అవకాశం అని చెప్పి అనుకోవచ్చు కదా. ఆ విధంగా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ కొద్దిగా సపోర్ట్ చేయగలిగితే ఇంకా బెటర్ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాన్సెప్చువల్ గా నేర్చుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ అని చెప్పి అనొచ్చు. ఎవరైతే బైహార్డ్ సిస్టమ్ లో వచ్చి ఏదో ఏనో బీనో సీనో పెట్టుకుంటూ వచ్చి అరే నాకు 500 వస్తాయని చెప్పి అనుకుంటారు చూసారా, వాళ్ళకి కొద్దిగా కష్టం ఉంటుంది. అటువంటి వాళ్ళకి కూడా ఈ 50 days టైం అనేది ఎక్స్టర్నల్ గా 50 days వచ్చినా 2 months వచ్చినా 1 month వచ్చినా ఓ ప్రాపర్ గా షెడ్యూల్ టైమింగ్స్ దాన్ని ఫాలో కాగలిగి ప్రాపర్ గైడెన్స్ కూడా తీసుకోగలిగితే ది బెస్ట్ అవుట్పుట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే.
సార్ ఇంకోటి ఇప్పుడు పేరెంట్స్ కూడా రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాన్సెప్చువల్ లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో. అండ్ స్టూడెంట్స్ కూడా ఇలా బై హార్ట్ సిస్టమ్ వదిలేసి కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటే ఆ కాన్సెప్ట్ బాగా మనం అర్థం చేసుకొని చదువుకుంటే బెస్ట్ అనేసి స్టూడెంట్స్ లో కూడా ఒక రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు రియలైజేషన్ వచ్చి ఎవరు ఏం చేయలేరమ్మా. ఇప్పుడు అంటే ఏంటంటే 2 years సిలబస్ ని విత్ ఇన్ 1 month లోనే నేను ఏదో చేసేస్తానంటే అది డే 1 నుంచి కానీ ఉంటే బాగుండు. అవును. లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి అంతో ఎంతో దీనికి అంటే దానికి సొల్యూషన్ అనేది అంతో ఎంతో అంటే నేర్చుకునేదానికి ఒక ఛాన్స్ అనేది ఒక టైం అనేది డ్యూరేషన్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రాపర్ గా ఏదైనా సరే ప్రాపర్ గైడెన్స్ లో ప్రాపర్ షెడ్యూల్ వేసుకోకుండా మెయింటైన్ చేయగలిగితే ఒక మంచి మార్క్ ని అచీవ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఓకే. నేను దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తామా. ప్రాపర్ షెడ్యూల్ అంటే డే వారీ షెడ్యూల్ కావచ్చు, రివిజన్ ప్రోగ్రామ్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళు నీట్ షార్ట్ టర్మ్ అని చెప్పి ఆఫ్లైన్ లో కొన్ని కాలేజీలో చేరతారు. అక్కడ ఏముంటది, టీచింగ్ క్లాసెస్ ఉంటాయి, సబ్జెక్ట్ వారీగా క్లాసెస్ గంటన్నర, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే గంటన్నర, బాటనీ జువాలజీ చదివితే 1 hour 1 hour. ఆ 6 hours ఆ క్లాస్ ఇప్పుడు వింటున్నారు చూసారా, అంటే రివిజన్ క్రాష్ కోర్స్ అని చెప్పి పెడుతున్నారు చూసారా. రియల్ గా అయితే స్టూడెంట్ కి ఆ క్లాస్ వల్ల ఒరిగేది ఏం లేదని చెప్పి నేను అనుకుంటా. ఏంటంటే ఆల్రెడీ నువ్వు 2 years అదే సిలబస్ చదువుకొని వచ్చావు. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లాస్ ఏదైతే షార్ట్ టర్మ్ లో జరిగే క్లాస్ ఏదైతే ఉందో చాప్టర్ ఓవరాల్ గా బ్రీఫ్ మాత్రమే ఇస్తాను నీకు ఇక్కడ. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎస్పెషల్లీ బయాలజీ అయితే లైన్ టు లైన్ నీట్ గా చదువుకొని అండర్స్టాండ్ చేసుకోగలిగితే దాన్ని మించి బయటికి రాదు, ఒక్క క్వశ్చన్ కూడా రాదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా. కానీ ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి బయాలజీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 5 to మార్నింగ్ 9 AM వరకు డే వారి షెడ్యూల్ ఎలా చేసుకోవాలంటే 5 to 9 AM వరకు బయాలజీ సిలబస్ మీద చదువుకోవాలి. టెక్స్ట్ బుక్ అనేది చదువుకొని దాని మీద సమ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫిజిక్స్ మీదకి వెళ్ళిపోవాలి. అది కూడా లిమిటెడ్ టాపిక్స్ ఏదైతే వెయిటేజ్ ఉన్నాయో ఆ టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ మీద ఫిజిక్స్ మీద ఎవ్రీడే మినిమం ఒక 60 ప్రాబ్లమ్స్ అన్నా, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నా సరే ప్రాక్టీస్ చేయాలి. అది వచ్చినా నీకు వచ్చినా రాకపోయినా నేర్చుకునేదాన్ని ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫార్ములా ఉందో ఫిజిక్స్ లో ఫార్ములాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్థం చేసుకునేదానికి ట్రై చేయాలి. తర్వాత ఏ విధంగా అప్లై చేయాలో నువ్వు నేర్చుకోగలగాలి. రైట్ అమ్మా. నేనేమంటున్నానంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ ఈజ్ ద మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ విత్ దిస్ షార్ట్ పీరియడ్. ఇప్పుడు నువ్వు క్లాసులు విని దాని నుంచే నువ్వు నేర్చుకొని ఇక్కడ ఏదో చేయాలంటే ఈ షార్ట్ టర్మ్ లో అంత ఫలితం అనేది ఉండదని చెప్పి నా ఉద్దేశం. నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు లిటరల్ గా అని చెప్పి ఉద్దేశం. నీకు ఏదైతే వచ్చో దాన్ని ది బెస్ట్ వేలో ప్రాక్టీస్ చేసుకోగలిగితే తప్పు చేయకుండా, ఇప్పుడు మొన్న నువ్వు రాసిన ఎగ్జామ్ లో నీకు తెలిసినటువంటి ఆన్సర్ను కూడా ఇదే రైట్ ఏమో అని చెప్పే విధంగా నువ్వు తప్పు చేసి, అంటే ఎగ్జామ్ టెన్షన్ లో నువ్వు ఒకటి తప్పు చేసి బయటకు వచ్చావు. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ ఎందుకంటున్నానంటే ప్రాక్టీస్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నానంటే ప్రాక్టీస్ నువ్వు ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత పర్ఫెక్ట్ అవుతావు ఆ టాపిక్ లో. ఇప్పుడు ఆ క్లాసులు కనో ఇంకో దానికో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నా ఒపీనియన్. అసలు నాకు ఫిజిక్సే రాదనుకుందమ్మా, యాజ్ ఎ స్టూడెంట్ చెప్తున్నా, నాకు ఫిజిక్సే రాదనుకుందా. సింపుల్ గా ఉన్న టాపిక్స్, వెయిటేజ్ ఉన్న టాపిక్స్ కొన్ని తీసుకో, పర్సనల్ గా ట్యూటరింగ్ పెట్టించుకో ఒక 1 hour. లేదు సో మెనీ వీడియోస్ యూట్యూబ్ లో కానీ, ఇది మాది కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది, గ్రావిటీ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది, సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మళ్ళీ దానికి 5,000 10,000 అట్లా ఖర్చు పెట్టుకోకుండా ఏదైనా నీకు టాపిక్ కావాలంటే అందరూ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మోర్ ఓవర్లీ అందుకు యూట్యూబ్ సోన్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో నువ్వు ఆ క్లాస్ వినొచ్చు ఒకసారి. విని దాన్ని ఇప్పుడే నేర్చుకొని దాంట్లో నేను అప్లై చేయగలుగుతాననే విధంగా విత్ ఇన్ ఈ షార్ట్ పీరియడ్ లో పాసిబుల్ అవుతుందా ఫిజిక్స్ లో అంటే అది 100% ఇంపాసిబుల్ అని నా ఉద్దేశం. అంటే సమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ దాని నుంచి 100% అక్యురెన్సీ ఉంటుంది అనేది నేను మాత్రం నమ్మను. అందుకు నీకున్నటువంటి ఈ వాల్యుబుల్ టైం నీకు ఏదైతే వచ్చో బయాలజీనా కెమిస్ట్రీనా ఫిజిక్స్ లో ఏ టాపిక్స్ వచ్చో దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి డిఫరెంట్ గా క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలిగితే ఎక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు చూసుకొని దాన్ని కరెక్ట్ చేయగలిగితే ది బెస్ట్ మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. రాంది ఇంకా ఎలాగా రాదు. ఈ టైం ని వేస్ట్ చేసుకోవద్దు. నీకు వచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ని మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేసుకో అని చెప్తున్నామా నేను.
వీలైతే 1-on-1 మెంటరింగ్ పెట్టించుకుని, అంటే ఐ మీన్ ఫ్యాకల్టీని ఇండివిజువల్ గా పెట్టించుకోగలిగితే, నీకు అంత అఫోర్డబిలిటీ లేదనుకుందాం, మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే వీళ్ళది ఇప్పుడు ఏదో ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలని కాదమ్మా నేను చెప్పేది, అంటే ఈవెన్ 6th to 10th స్టూడెంట్స్ కానీ 11th 12th స్టూడెంట్స్ కానీ మేము ఒకటి డిజైన్ చేసాం. ఏంటంటే గ్రావిటీ క్లౌడ్ ఫౌండేషన్ అనే యాప్ ఆండ్రాయిడ్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ప్రతి చాప్టర్ సంబంధించి మైక్రో టెస్ట్లు అనేవి ఉంటాయి. అది సెల్ఫ్ ప్రాక్టీస్ కు ఉపయోగపడతాయి. స్టూడెంట్ కి యాజ్ ఏ ఫ్యాకల్టీ టీచ్ చేయగలిగినటువంటి టాపిక్, ఏ టాపిక్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా సరే, రైట్ అమ్మా. ఈ neetwala.ai.com అని చెప్పి ఒకటి సపరేట్ పోర్టల్ ఒకటి ఇచ్చాం. neetwala.ai.com neetwala.ai.com అని ఒకటి ఇచ్చాం. ఇదేంటి అని అంటే స్టూడెంట్ త్రూ మైక్రోఫోన్ ద్వారా ఆన్ చేసుకుని నాకు ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయంటే స్టెప్ బై స్టెప్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి మేము ఎటువంటి ఛార్జ్ చేయడం లేదు, అతను రీఛార్జ్ చేసుకోవచ్చు. డైలీ 1 hour కావాలన్నా 2 hours కావాలన్నా, సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్టూడెంట్ ఎవ్రీడే ఒక 6-7 గంటలు దాని నుంచి నేర్చుకుంటున్నాడు అనుకుందాం, మంత్లీ ఆన్ యావరేజ్ గా 4,000-5,000 రూపీస్ ఛార్జ్ వస్తుంది. డైలీ 2 hours ఉన్నాం అనుకోండి, 1,000 రూపీస్ 800 ఎంత వస్తుంది. డైలీ ఒక 1/2 hour చదివితే ఒక 500 నెలకి ఛార్జ్. ఈ LLM కాస్ట్ ఏదైతే ఉందో దాని మీద మేము ఎటువంటి ఛార్జ్ చేయడం లేదు. ఈ ప్రాక్టీస్ టెస్ట్ల కోసం ఏదైతే ప్లాట్ఫామ్ పెట్టామో దానికి మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. స్టూడెంట్ కి యాక్చువల్గా అది వచ్చేసి ప్రాక్టీస్ టెస్ట్ల కోసం అన్లిమిటెడ్ టెస్ట్లు ఉంటాయి దాంట్లో, నీట్కి కానీ, ఈవెన్ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. 10,000 రూపీస్ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇప్పుడు ఇది జరిగింది కదా, ఇది జరగాలని చెప్పి మనం కోరుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 50% ఆఫ్ తో 5,000 రూపీస్కి అది ఇచ్చేస్తున్నాం. దాంతో పాటు సపోర్ట్ గా నీట్వాలా ఏదైతే ఉందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నాం. ఇది చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది సార్ స్టూడెంట్స్. అంటే ఏ టాపిక్ మీద ఆయనకు డౌట్ ఉన్నా దాన్ని అడగొచ్చు. అడిగినప్పుడు అది చెప్తుంది, స్టెప్ బై స్టెప్ చెప్తుంది. మీకు డౌట్ రావచ్చు, చాట్ జీపీటీ, జెమినై ఇలాంటివి ఉన్నాయి కదా సార్, స్టూడెంట్ అది వాడుకోవచ్చు కదా అంటే అది ఓపెన్ సోర్సెస్, అంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి స్టూడెంట్ కి ప్రజెంట్ చేస్తుంది. ఇది మన ఓన్ LLM కాబట్టి కంప్లీట్ గా ఈ సిలబస్ మీద మాత్రమే ట్రైన్ చేసాం దీన్ని. కావాలంటే అది వాడుకోవచ్చు, లేకపోతే లేదు. అది ఎటువంటి కాస్ట్ కూడా మేము పెట్టడం లేదు. స్టూడెంట్ కు రెఫరెన్స్ పర్పస్, అంటే ఇంప్రూవ్మెంట్ పర్పస్ గురించి మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అది అనేది యాడ్ చేసారు. అండ్ ఇది యూజ్ చేసుకుంటే స్టూడెంట్స్ కి కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది, అండ్ ఆల్సో ఒక ఫేస్ టు ఫేస్, అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా ఒక క్లారిఫికేషన్. దీనివల్ల మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ గా స్టూడెంట్ ఎక్కువ నేర్చుకునేదానికి ఎక్కడ ఛాన్సెస్ ఉందంటే స్టూడెంట్ లెవెల్ ని బట్టే మన ఏదైతే ఉందో అది ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తుంది. స్టూడెంట్ అడిగిన లాంగ్వేజ్ కావచ్చు, స్టూడెంట్ అడిగిన లెవెల్ కావచ్చు, ఏది అడిగినా కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ స్టూడెంట్ కి అర్థమయ్యేటట్టు చేసి పెడుతుంది. అది చార్జబుల్ కాదని కూడా చెప్తున్నా, అది ఫ్రీగా ఇస్తున్నాము, వాడుకోండి అని చెప్తున్నాం. అన్లిమిటెడ్, మీరు ఏ లాంగ్వేజ్ లో అడిగినా చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మా, రివిజన్ అనేది ఎలాగ చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి నేను ఒకటి చెప్పే కదా, గైడెన్స్ ఒకటి తీసుకోవాలి, పర్ఫెక్ట్ గా ఒక షెడ్యూల్ ఉండాలి అని చెప్పి ఏదైతే చెప్తున్నానో, ఈ గ్రావిటీ క్లౌడ్ ఫౌండేషన్ ప్లాట్ఫామ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి కమింగ్ 15th నుంచి మేము ఒక షెడ్యూల్ అనేది, మైక్రో షెడ్యూల్ అనేది ఇస్తున్నాం. యాజ్ పర్ షెడ్యూల్ ఈరోజు అటామిక్ స్ట్రక్చర్లో ఒక సోన్స్ పార్ట్ నుంచి సోన్స్ పార్ట్ వరకు అనుకుంటే దాని మీద ఎగ్జామ్ మేమే కండక్ట్ చేస్తున్నాం. నువ్వు ఓన్గా ఇంటికాడ కూర్చొని చదువుకుంటావా, ఆఫ్లైన్లోకి వస్తావా, ఆన్లైన్లో ఏ ద్వారా నేర్చుకుంటావా, దట్ ఈస్ స్టూడెంట్ చాయిస్. ఇన్ కేస్ ఆఫ్లైన్ వస్తే ఆఫ్లైన్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం, ఈవెన్ డే స్కాలర్, హాస్టల్, ఇదంతా కూడా. మళ్ళీ దానికి మళ్ళీ 20,000-30,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలా, నేను మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది కదా. నాకంటూ ఒక గైడెన్స్ కావాలి కాబట్టి ఏఐ ఉంది, నాకు గైడెన్స్ కు ఏఐ ఉంది, ప్రాక్టీస్ చేసేదానికి గ్రావిటీ క్లౌడ్ ఫౌండేషన్ ఉంది. ఫౌండేషన్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలనే దానికి మేము ముందుగానే షెడ్యూల్ అనేది ఇస్తున్నాం. ఆ టాపిక్ మీదనే ఎవ్రీడే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. నువ్వు ఇంటికాడ కూర్చొని చదువుకున్నా, ఇక్కడైనా సరే జరిగేది ఆఫ్లైన్ లో ఆ ఎగ్జామ్ పేపర్ జరుగుతుంది. నువ్వు ఇంటి దగ్గర నుంచి కానీ చదువుకుంటే ఈ యాప్ లోనే ఒక టెస్ట్ అనేది బిల్డ్ చేస్తాం. దాంట్లో ఆ టెస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని వస్తున్నాయి, ఎక్కడ మిస్ అయింది, ఏ క్వశ్చన్ కి ఏది రైట్ ఆన్సర్, ఎక్కడ ఈయన రాంగ్ చేశాడు ఏంటి అనేది కంప్లీట్ అనాలిటిక్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత అదే చాప్టర్ మీద ఇది ఒక టెస్ట్ కాకుండా అన్లిమిటెడ్ టెస్ట్ అనేవి ఉంటాయి ప్రాక్టీస్ చేసేందుకు, డిఫరెంట్ గా. రేపు జరగబోయే టాపిక్ ఏదైతే ఉందో ఈయన ముందుగానే దాంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు, ఆ సబ్ టాపిక్స్ మీద ఆప్షన్ కూడా ఉంది. నెంబర్ ఆఫ్ 10-20 టెస్ట్ రాయొచ్చు.
సబ్జెక్ట్ వారీగా ఆ టాపిక్ ఆ సబ్ టాపిక్ మీద 10 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. ఆ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయంగా ఏమవుతుందంటే ఇతనిలో కాన్ఫిడెంట్ లెవెల్ ఒకటి బిల్డ్ అవుతుంది, Yes. ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈయనకి ఏదైతే సిలబస్ ఎక్కడైతే వచ్చో ఆ సిలబస్ మీద 100% కాన్ఫిడెంట్గా అంతే. చేయగలుగుతాడు. ఉమ్. ఇప్పుడు ఈ క్లాసులకు 8 గంటలు నేను ఉమ్. ఇక్కడికి వస్తే నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పే వర్షంలో నేను చెప్పను. ఉమ్. నువ్వు ఆఫ్లైన్కే రా, లేకపోతే ఆన్లైన్లోనే వీడియో చూసుకుని నువ్వు చేసుకో. నువ్వు వీడియో చూడడం కానీ ఉమ్. క్లాసులు వినడం కానీ ఇది నీకు ఉన్నటువంటి వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవడమే అని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడి నుంచి ఏదో అవుతుందంటే అది ఏది కాదు అని చెప్పి నా ఉద్దేశం. ఎస్ సార్. నీకు తెలిసిన సిలబస్ని ఒక ప్రాపర్ వేలో కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మోర్ అండ్ మోర్ అక్యూరెన్సీ అనేది వస్తుంది, మంచి మార్కులు వచ్చేదానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఇట్స్ గ్రావిటీ క్లౌడ్ ఫౌండేషన్. అవును. ఓకే. సో సార్ ఇప్పుడు మళ్ళీ నీట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు అప్రాక్స్? నా అంచనా ప్రకారంగా ఇంకొక 1 వీక్ 10 డేస్లో అనౌన్స్ చేస్తారు. చేసినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఒక 1 మంత్ అయితే టైం అయితే ఇస్తారు. ఓకే. నా ఎక్స్పెక్టేషన్ ఎప్పటి వరకు ఉందని అంటే జూలైలో ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు గ్రావిటీ క్లౌడ్ ఫౌండేషన్.com అంటున్నారు అండ్ ఇక్కడ నీట్ వాళ్ళ ఉంది, అంటే దీనికి లింక్ ఏంటి సార్? మీరు యాక్చువల్గా నీట్ అంటే నీట్ వాళ్ళే కదా? అవునవును. యాక్చువల్గా విషయం ఏంటంటే మేడం, మా ఇన్స్టిట్యూషన్ నేమ్ గ్రావిటీ క్లౌడ్. ఓకే. స్పెషలైజేషన్ ఓన్లీ ఫర్ నీట్ గురించి పెట్టిందే నీట్ వాళ్ళ. ఓకే. ఈ గ్రావిటీ క్లౌడ్ అనే దాంట్లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తే 12th వరకు టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి. క్లాస్ 6 to 10th చూస్తే తెలంగాణ స్టేట్ బోర్డు క్లాసెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఓకే. అన్ని సబ్జెక్టుల మీద తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అన్నిటి మీద టెస్ట్ సిరీస్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ఓకే. ఏఐ ట్యూటర్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. అది స్టూడెంట్కి 500 రూపీసే ఉంటుంది. సార్ బయట చూస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో మీ దగ్గర చాలా తక్కువకి ఇస్తున్నారు. సో నిజంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నమ్ముతారంటారా? మా ఆలోచన ఏంటంటే గ్రావిటీ క్లౌడ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాన్యుడు కూడా మంచి విద్య అనేది అందించాలా, ఆ ట్యూషన్లకు ఆడికిటికి పోయి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో గ్రావిటీ క్లౌడ్ పెట్టాము. ఎస్పెషల్లీ ఫర్ నీట్ గురించి నీట్ వాళ్ళ అనేది ఒక వింగ్ అనేది పెట్టాము. మీ ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంది సార్, అంటే కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు 500 అన్నారు, ఆ ఫీ స్ట్రక్చర్ కూడా. మేడం నేను ఇన్ని సంవత్సరాల్లో మేము ఆఫ్లైన్ నడిపిన తర్వాత నేను చూసినటువంటి ల్యాగ్ ఏంటంటే స్టూడెంట్కి బేసిక్గా కాన్సెప్ట్ లేకుండా బయటకు వచ్చేస్తాను. ఓకే. అందుకు నా వల్ల అయిన కాడికి నేను ఏదో ఒక ఎఫర్ట్ చూపించాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి నా వల్ల ఏదైనా ఉపయోగం జరగాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ అనేది దరిదాపు ఒక 5 years పాటు కష్టపడి బిల్డ్ చేసి పెట్టాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు స్టూడెంట్స్ మనసులో మోటివేషన్ నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.